కాకినాడ నగరంలో కుక్కల బెడద నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన బాహ్య పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ నగర్ సమీపంలోని ఏబీసీ సెంటర్ను హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్తో కలిసి పరిశీలించారు. రోజువారీగా ఎన్ని కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు జరుగుతున్నాయి, షెల్టర్లో ఎన్ని కుక్కలు ఉన్నాయన్న వివరాలను స్వయంగా పరిశీలించారు. ఏబీసీ కేంద్రంలోని ఆపరేషన్ థియేటర్ను కూడా పరిశీలించిన ఇన్ఛార్జ్ కమిషనర్ అక్కడి సౌకర్యాలపై స్నాప్ ఏజెన్సీ హెడ్ శ్యామ్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 20 నుండి 25 కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు జరుగుతున్నట్లు ఏజెన్సీ హెడ్ శ్యామ్ ఇన్ఛార్జ్ కమిషనర్కు తెలియజేశారు. కేంద్ర స్థలం తక్కువగా ఉండడం వల్ల దీన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సదుపాయాల పెంపుపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో కుక్కల సంఖ్యను తగ్గించడంలో ఏబీసీ ఆపరేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ మరిన్ని ఆపరేషన్లు చేయడానికి అవసరమైన వస్తువులను మరింతగా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఇన్ఛార్జ్ కమిషనర్తో పాటు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, స్నాప్ హెడ్ శ్యామ్, డిఏ ఆదినారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మాజీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.